అట్లా. ఎందుకంటే ఇంకొక విషయం అన్న, అయితే ఇంకొక విషయం, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇట్లా పతనం అయిపోయింది, కొంచెం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ మొత్తం బీజేపీకి వేసారు. నిజంగా బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం ఏది, అసలు బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ఏంది ప్రజలలో కొంచెం అనుమానం వ్యక్తం అవుతుంది. రేపు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయి కదా, దా విషయంలో నిజంగా బీజేపీ పార్టీ సెకండ్ ప్రియారిటీ ఓటు ఎమ్మెల్సీ ఓటకులో ఏది, మన ఈయన ఉన్నాడు కదా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి ఒకవేళ వేస్తే నిజంగా అక్కడ రిజల్ట్ ఏమైనా మారే అవకాశం ఉందా? నిజంగా ఇంటర్నల్గా బీజేపీ బీఆర్ఎస్ సపోర్ట్ చేసుకున్నదని మనం అనుకోవచ్చా? రేపటి రిజల్ట్ ఎట్లా ఉండబోతుంది? రేపు పట్టభద్రుల ఎన్నికల్లో నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న గారే మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలుస్తుండు. అక్కడ ఏంటి అంటే అక్కడ విద్యావంతులు గాని, మేధావులు గాని, విద్యార్థులు, నిరుద్యోగులు వాళ్ళు పార్టీలకు అతీతంగా మల్లన్నను చూసి ఓటేసారు. అక్కడ ఇవాళ నిన్న ఇవాళ జరిగిన రాజకీయాల పరిణామాలు రేపటి ఎలక్షన్ లో ఉండబోవు కూడా. ఎందుకంటే రాకేష్ రెడ్డి అంటే సరే వీళ్ళు ఉంటారు, నాకు తెలిసి అయితే మల్లన్నకు వీళ్ళు దరిదాపులో కూడా రారు. ఎవరు? రాకేష్ రెడ్డి గానీ, ప్రేమేందర్ రెడ్డి గానీ వాళ్ళు ఎవరైనా వాళ్ళు రారు. ఎందుకంటే ఇంత ముందు మల్లన్న గారు ఓడిపోయిండు, సరే మూడోసారి. అవును, ఇది మూడోసారి కాబట్టి ఖచ్చితంగా మంచి మెజార్టీతోని గెలుస్తుండు మొదటి ప్రాధాన్యత ఓటుతోనే. అంటే ఇప్పుడు డబ్బుల ప్రభావం ఏమైనా చూపే అవకాశం లేదా? ఇప్పుడు డబ్బులు ఎవరైతే ఎన్ని రోజులు దోసుకున్నోలే కదా, రాష్ట్రం మీద వాటి దోసుకున్న వాళ్ళు డబ్బులే. ఇవాళ కూడా ఒక విషయం చెప్పిండన్న, ఒక పాపకు పాపం హాస్పిటల్ తీసుకపోతే ఒక 3,000 రూపాయలు ఇవ్వని హైదరాబాద్ మొత్తం తిరిగారట. ఒక 3,000 రూపాయలు ఇవ్వని ఒక హాస్పిటల్లో జాయిన్ చేయించుకోలేదట. తీన్మార్ మల్లన్న భావోద్వేగానికి గురై నిజంగా వాళ్ళకు ఒక 20,000 రూపీస్ ఇచ్చిండు. అలాగే ఏం చెప్పిండంటే, నిజంగా మీరు ఆ రోజుకి ఇట్లా ఓటక్కు అమ్ముకోపోతే, మీరు అంటే ఒక్కరిని ఉద్దేశించి చెప్పలే కానీ తెలంగాణ ప్రజలు ఎప్పుడైతే ఓటక్కు అమ్ముకున్నట్టు మొదలుపెట్టిరో, ఎవరు కానీ ప్రజలు ఓటక్కు అమ్ముకున్నట్టు మొదలుపెట్టిరో, మీరు గల్లాలు బట్టి ఎప్పుడన్నా అడిగిరా? మా బిడ్డలకు హాస్పిటల్ ఎక్కడ కట్టామని ఎక్కడన్నా అడిగిరా? మీరు 500 రూపాయలకు 1000 రూపాయలకు అమ్ముకుంటే ఒక పరిస్థితికి ఇట్లా దిగజారుతుందని భావోద్వేగానికి గురై ఆ రకంగా చెప్పిండు. అంటే తీన్మార్ మల్లన్న కూడా ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో, అంటే కౌంటింగ్ రేపనంగా, ఇప్పుడు ఎలక్షన్స్ రేపనంగా చాలామంది మల్లన్నకు ఫోన్ చేసిరట, అన్న ఆ పార్టీలు డబ్బులు వస్తున్నారు, మరి మన ఏవి, ఆ పార్టీలు ఈ పార్టీలు డబ్బులు వస్తున్నారు, మన ఏవి, మన పరిస్థితి ఏంటంటే మల్లన్న ఒకటే మాట చెప్పిండట, అన్న నేను డబ్బులు వంచి మిమ్మల్ని గొర్రెలను కొన్నట్టు కొని నేనేదో రాజకీయ లబ్ధి కోసం నేను అట్లా రాజకీయం చేయదలుచుకోలేదు. ఎన్నో బహిరంగ సవాళ్ళు కూడా చెప్పింది కదా. అవునవును, నా దగ్గర డబ్బు లేదు, నేను నిజంగానే డబ్బులు పెట్టి రాజకీయం చేయాలనుకుంటే నా ముంగట ఒక్కడు కూడా నిలబడపో అని చెప్పిండు. ఇప్పుడు మంత్రి స్థాయి కన్నా అది ఉండు మల్లన్న. నిజంగా డబ్బుల రాజకీయం చేయాలనుకుంటే రాజకీయాల్లో సమూలమైన మార్పులు తీసుకురావడానికైనా రాజకీయ రంగ ప్రవేశం చేస్తుండ్రు. అవునవును, అంటే ప్రజలు నిజంగా విశ్వసించినప్పుడే నేను చట్టసభలోకి అడుగు పెడతా అని చెప్తా ఉన్నాడు క్లియర్గా. అంటే మీ ఓట్లు నేను మీ ఓట్లు కొనడం అవసరం లేదు, ఇప్పుడు అంగట్లో సంతనం కొన్నట్టు కొని నేను ఏదో రాజకీయ లబ్ధి కోసం చట్టసభలో అడుగు పెట్టదలుచుకోలే అని చెప్తా ఉన్నాడు క్లియర్. అంటే అన్న ఒకటి ఫైనల్గా అన్న, ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో? ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది? 50,000 నుండి 1,00,000 లోపు వస్తుంది నాకు తెలిసి. 50,000 నుండి 1,00,000 మెజార్టీ వస్తుంది. అంటే ఈ ఎన్నికల ప్రభావం, ఈ ఎన్నికల ఫలితాలు నిజంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నిజంగా డిపాజిట్ ఇక్కడ ఏదైతే స్థానం, ఒక్క స్థానం కూడా గెలవలే కదా, మరి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఉండబోతుంది అక్కడ ఎమ్మెల్సీ? ప్రభావం ఉండదు, ఏం చూపది, బీఆర్ఎస్ చూపది, బీజేపీ కూడా చూపది. ఎందుకంటే వాళ్ళు తాత్కాలికమైన వ్యక్తులే వాళ్ళు పెద్ద. ఎందుకంటే మళ్ళీ అది ఖమ్మం, వరంగల్, నల్గొండ నుంచి చైతన్యవంతమైన జిల్లాలు అవి. తెలంగాణ అంటేనే చైతన్యం. అంటే ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ ఇప్పుడు చూసిన రిజల్ట్ ప్రకారం చూస్తే నల్గొండ కానీ కంచుకోట, ఏది నల్గొండ కంచుకోట, అలాగే ఖమ్మం కూడా కాంగ్రెస్ కంచుకోట. నిజంగా రేపు వెలువడే ఫలితాలు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉందని చాలా మంది అంటా ఉన్నారు. 100% కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా మల్లన్న సపోర్ట్ చేసింది, కార్యకర్తలు కూడా మల్లన్న కోసం కష్టపడ్డారు, పట్టభద్రులు కూడా పార్టీలకు అతీతంగా టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తి కూడా మల్లన్నకి ఓటేసింది. అట్లా మల్లన్న ఖచ్చితంగా 50,000 నుండి 1,00,000 మెజార్టీలో ఖచ్చితంగా రేపు గెలవబోతుండు, రేపు ఎల్లుండ. ఓకే అన్న, అంటే రేపు సాయంత్రం వరకు దాదాపుగా అంటే ఇంచుమించు కొంచెం గెలుపు ఓటములు కొంచెం అంచనా వేయచ్చు నేను అనుకుంటున్నా రేపు సాయంత్రం వరకు. నిన్న మనం టీఎంఆర్ న్యూస్ ప్రకారం, సర్వే ప్రకారం మనం ఎట్లయితే చెప్పినామో, ఈ ఎమ్మెల్సీ సర్వే ప్రకారం చాలామంది ఎమ్మెల్సీ సర్వే నాకు వాట్సాప్లో మెసేజ్ ఏమని చేస్తున్నారంటే కొంత మిత్రులు, ఎమ్మెల్సీ మీ టీఎంఆర్ సర్వే ప్రకారం ఎమ్మెల్సీలో ఎవరు గెలవబోతున్నారని అడుగుతూ ఉన్నారు. కానీ ఎమ్మెల్సీలో మనం ఫస్ట్ నుంచి కూడా ఒకటే మాట చెప్తున్నాం, దాదాపుగా 1,00,000 మెజార్టీ వచ్చే అవకాశం ఉంది, మల్లన్న గెలిచే అవకాశం ఉందని చాలా చెప్తున్నాం. ఇక మన స్పెషల్గా సర్వే ఏం అవసరం లేదు.
ఒకవేళ తారుమారు అయితే ఇట్లా అది నిజంగా ఓటు బ్యాంక్ అనేది ఏది ఎటు మారింది అనేది దానిపైన చర్చించే అవకాశాలు ఉంటాయి. 99% తారుమారు కాదు. తీర్మారు మల్లన్న పట్టభద్రుల ఎన్నికల్లో 50,000 నుండి 1,00,000 మెజార్టీ వరకు గెలుపొందుతుండు. ఓకే.